ఇవి నవ్వేవి నా కోసమేగా, నువ్వు నా కోసమేగా నవ్వుతావు. నీ కురుల్లోని సుగంధం ఇది కూడా నా కోసమే కదా. అయ్యో అయ్యో బాబు, తను పారిపోతుంది, పట్టుకోండి. ఏ మమతా, దాన్ని పట్టుకో. నువ్వు నా కోసమేగా నవ్వుతావు, అలంకరించుకుంటావు. అవునా? ఇవన్నీ నా కోసమేగా. ఈ అమ్మాయి జుట్టు కత్తిరించేయండి, గుండు చేసేయండి దీనికి. గంగా, గంగా ఏమిటిది? ఏమైంది నీకు? నీ కాడ పిచ్చి పట్టిందా? జుట్టుని కదిలించుకుంటున్నా? అసలు ఏమైంది నీకు? వదేది. నన్ను ఏం చేయమంటావు సుప్రియ? నేను సాగర్ నాటుకోవడం ఎలా చూసావుగా నువ్వే. తనని తానే గాయపరచుకోవడం, బాధ పెట్టుకుంటున్నాడు. నేనేం చేయను? తను ముందుకు వేస్తున్న అడుగుల్ని నేనెలా ఆపగలను? నేను తన నుంచి దూరంగా వెళ్ళాలని ప్రయత్నించే కొద్దీ నన్ను మరింత తన చెంతకు లాగేసుకుంటున్నాడు. నేనేం చేయడం సుప్రియ? నేను అన్ని తగలు పెట్టేస్తాను. ఆ జ్ఞాపకాలన్నింటినీ బంధాలన్నీ. ఈ ఉపకారాలు భరించలేకపోతున్నాను. నాకు ఊపిరి ఆడడం లేదు. నాకు విముక్తి కావాలి. నన్ను సాగర్తో ముడిపెట్టే అన్ని బంధాల నుంచి నాకు విమోచన కావాలి. నాకెంతో వ్యామోహం, ప్రేమ ఉంటే వాటన్నిటి నుంచి నాకు విమోచన కావాలి సుప్రియ, విమోచన కావాలి. ఊరుకో గంగా, ఇక నువ్వు ఏడకూడదు. ఊరుకో, నువ్వు ధైర్యంగా ఉండాలి. నువ్వు అన్నీ సర్దుకుపోతాయి. వ్రతానికి అంతా సిద్ధమైపోయింది. ఇక అవసరమైన మిగతావి అంటే తేనె, గంగాజలం అవన్నీ తెప్పించండి. సరే గోవిందయ్య గారు, మిగిలిన సామాన్లన్నీ తీసుకురండి. తీసుకొస్తున్నానండి. పురోహితులు గారు, ఇవి తీసుకోండి. ఇంకేమైనా కావాలా? ఆఖర్లేదు. ఇక మీ భార్యాభర్తలిద్దరూ మీ కుడి చేతులు ముందుకు చాపండి. అలాగే. నేను మీ ఇద్దరికీ కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఈ మధ్య మీ ఇద్దరూ వివాహం అనే పవిత్ర బంధంతో ఒక్కటయ్యారు. ఆనవాయితీగా కొత్తగా పెళ్లైన దంపతులిద్దరూ సత్యనారాయణ స్వామి వ్రతం జరుపుకుంటారు. దీనివల్ల వివాహం అయినప్పుడు మీరు మీ భార్యకిచ్చిన వాగ్దానాలన్నింటినీ నెరవేర్చుకోగలుగుతారు. జీవితంలోని అన్ని కష్టనష్టాలలో మీరు మీ భర్తకి తోడుగా ఉంటానని చేసిన ప్రతిజ్ఞని నిలుపుకోవటానికి ఆ పరమేశ్వరుడి అనుగ్రహం దొరుకుతుంది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
చేసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.